సాధారణంగా మన ఇంట్లో పండుగలొచ్చినా, పబ్బాలొచ్చినా లేదా మనం గుడికి వెళ్ళినప్పుడు పువ్వులు, పళ్ళు అన్నీ తీసుకొని వెళ్తుంటాం. అందులో ముఖ్యంగానైతే అరటి పళ్ళు, అదే విధంగా కొబ్బరికాయ అయితే దేవుడికి సమర్పించడానికి తీసుకెళ్తూ ఉంటాం. కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకి పువ్వు వస్తే అది అదృష్టంగాను, ఒకవేళ కుళ్ళిపోయిన కొబ్బరికాయ వస్తే దురదృష్టంగాను భావిస్తూ ఉంటారు. అదే కాకుండా ఇప్పుడు మనకి వివిధ రకాల ఫలాలు ఉన్నప్పటికీ కూడా మనం అరటి పండుని మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తుంటాం. ఎందుకు అంటే అది పూర్ణ ఫలం అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉంటారు. అసలు నిజానికి అరటిపండు నిజంగానే పూర్ణ ఫలమా? లేకపోతే ఇలా కొబ్బరికాయలు కొట్టినప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయలు వస్తే ఏదైనా చెడు జరుగుతుందా అన్న ఈ విషయాలన్నిటిపైన కూడా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు. సార్, అంటే ఇప్పుడు మనం జనరల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు అనేవి దేవుడికి కొడుతూ ఉంటాం. అందులో కుళ్ళిపోయిన కొబ్బరికాయ వస్తే చాలామంది కూడా చెడు జరుగుతుంది అని నమ్ముతుంటారు. నిజంగా చెడు జరుగుతుందా? కొబ్బరికాయ అంటే మా తల్లిగారు చెప్పేటటువంటి విధానంలో నేను తెలుసుకున్నవి, నేను గ్రహించినవి, నేను చదివినవి ఏంటంటే, కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో పీడ పోయిందిరా ఆనవాయితీగా అంటారు. చెడు జరగదు. ఇది చాలా పెద్ద తప్పు. అంటే ఏంటంటేనమ్మా, నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు 10 మంది ఉంటారు. నమ్మేవాడు ఒక్కడే ఉంటాడు, చెప్పేవాడు 10 మంది ఉంటారు. ఈ 10 మంది వీడితో ఎలాగైనా నమ్మకాన్ని కలిగించి వీడి ఇంకో 100 మందికి చెప్పేలా చేస్తారు. ఇంతే. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ సోషల్ హ్యూమన్ సొసైటీ. కొబ్బరికాయ మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, కొబ్బరికాయ అనేది కొట్టినప్పుడు కుళ్ళిపోయినా పుచ్చిపోయినా నష్టం ఏం లేదు, ఏదో పీడపోయింది అనే ఒక చక్కని ఆలోచనతో ముందుకెళ్ళాలి ఏమ్మా. అట్లాగే కొబ్బరికాయలో పువ్వు వస్తే అబ్బో పువ్వు వచ్చేదని సంబరపడడానికి లేదు. ఆ పువ్వు వచ్చిన రోజునాడే వాడికి ఫెయిల్యూర్ అని రిజల్ట్ వస్తే ఫెయిల్యూర్ అంటే అంటే కొబ్బరికాయ తప్ప వీడి తప్ప? నేను నేరుగా అడుగుతున్నా, కొబ్బరికాయ తప్ప వీడి తప్ప? అమ్మ, భగవంతుడు తీసుకోడు కాబట్టి మనం అన్నీ చేస్తున్నాం. ఆయన తీసుకోవడం మొదలు పెడితే కొబ్బరికాయ సంగతి దేవుడికి ఎరుగా అంత బెల్లం ముక్క కూడా పెట్టరాడు భగవంతుడికి. ఇది వాస్తవం. అయితే నువ్వు ఇప్పుడు కొబ్బరికాయ పనికి వస్తుందమ్మా చక్కగా దేవుడికి. దేవుడు పాపం పిచ్చివాడమ్మా భగవంతుడు, ఆయన అడగడు పెట్టడు. మనమే కాస్త కొబ్బరి పచ్చడి, కొబ్బరి చట్నీల కోసం కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అదే తెచ్చుకొని మనం పచ్చడి చేసుకొని మనమే తినేస్తాం. ఇది వాస్తవం. కొబ్బరికాయ నారికేళం అనేది శ్రావణ శుక్రవారం నాడు కలశారాధనకి, యజ్ఞ యాగాలప్పుడు కలశారాధనకి, హోమగుండాలప్పుడు కలశారాధనకి ఉపయోగపడినంత శ్రేష్టంగా మిగతా అప్పుడు పెద్దగా ఉండదు. ఏదో తెచ్చామా కొట్టా. కొన్ని గుళ్ళలో అయితే మనమే కొట్టుకు చావాలి, వాళ్ళు కొట్టరు, బయటికి వెళ్ళి కొట్టండి అంటాడు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ బయట కొట్టమంటున్నాడు, ఇక తీసుకెళ్ళడం ఎందుకు? వేస్ట్ కదా. మరి తప్పమ్మ. పాపం కొబ్బరికాయ కొట్లో వాళ్ళు పాటలు పాడుకొని లక్షలు సంపాదించే ఆలోచనలో అవతల వాడికి ఇచ్చినప్పుడు మరి కొబ్బరికాయలు కొట్టు పెట్టుకుని వీడు సంపాదించద్దు? అవతల పాట పాడినందుకు వాడికి డబ్బులు కట్టాలా? ఇక్కడ కొబ్బరికాయలు లేకుండా వాడి నష్టపోవాలి. తప్పు. ఇది వాడి వ్యాపారం అంతే. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు నిజంగా భక్తుడు అనేవాడు కొట్టాలనుకుంటే ఏ గుళ్ళ దగ్గరన్నా చూడు, ఈ కొబ్బరికాయ కొట్ల వాళ్ళు కానీ పూజా సామాగ్రి వాళ్ళు బయటకు వచ్చి రండమ్మా 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 అని ఒక అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళకి అమ్ముడు పోకనా? కాదు. వాళ్ళు పాడిన పాట 3 లక్షలైనా 4 లక్షలైనా అది వసూలైపోవాలి. అది వసూలైన తర్వాత వచ్చేది లాభం. ఇది వ్యాపార రహస్యం. అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇది నేను చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. అయితే ఏంటంటే, భగవంతుడికి మనం చేసే విధానంలో ఏది నువ్వు చేయగలవో మనసారా అది చెయ్యి, అంతవరకే. ఈ షాపులు వాళ్ళంతా కూడా మా దగ్గర తీసుకోండి, పువ్వులు తీసుకోండి, పాపం అది వ్యాపారం. మనం చేయగలిగితే చెయ్యాలి, లేకపోతే లేదు. ఇప్పుడు కొబ్బరికాయ ఇదిగో నువ్వు ఇచ్చిన కొబ్బరికాయ పుచ్చిపోయిందంటే నేనేం చేయనమ్మా నాకు తెలుసా అని అంటారు వాళ్ళు. డబ్బులు వాపసిస్తారా? డబ్బులు వాపసిస్తారా? ఇవ్వరు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అమ్మ కీడు ఇంకోటి కొనండి అని అంటారు, అంటే ఇంకోటి మళ్ళీ సేల్. సో కొబ్బరికాయ అనేది పుచ్చిపోతే పీడ పోయిందనుకోండి తప్ప చెడుగా మాత్రం ఆలోచించకండి, అవసరం లేదు. అంటే కొంతమంది పూజారులు కూడా అంటూ ఉంటారు, అంటే ఖరాబ్ అయిపోయిన కొబ్బరికాయని చూసిన వెంటనే ఏదో అరిష్టం జరగబోతుంది అని అంటారు. అంటే ఇప్పుడు ప్రజలు ఎవరైతే దీన్ని నమ్ముతున్నారో వారి మూఢనమ్మకాన్ని ఒక పెట్టుబడిగా పెట్టుకుని మరి ఆయన ఎలా బతుకుతాడు? ఆయన బతకాలి కదమ్మా. ఆయనకు వచ్చేదంతా, ప్లేట్లో వచ్చే ద్రవ్యం ఎంత, జీతం వచ్చేదంతా, మరి తను కూడా బతకాలి కదా. ఇప్పుడు ఈ ఎవరైతే పుచ్చిపోయింది బాబోయ్ ఏదో అరిష్టం ఉంది అది ఇది నువ్వు సాయంత్రం రా నేను అన్నీ చూసి చెప్తానంటాడు ఒకడు. అన్నీ చూసి దీనివల్ల నువ్వు ఈ యజ్ఞం చేయించాలి, యాగం చేయించాలి, టకా 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 అన్నీ చెప్పేస్తాడు. ఓ 25-30 వేలకు పెడతాడు టెండర్
ఆ తర్వాత వాడు చేస్తాడు. చేసిన తర్వాత అవ్వలేదు అనుకో, మేమేం చేస్తాం, నువ్వు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, నువ్వు ఇచ్చిన ప్లేస్ ఆఫ్ బర్త్, నువ్వు ఇచ్చిన టైం ఆఫ్ బర్త్ అన్నీ నీ జాతకాలు, నువ్వు ఇచ్చినవే. జరగకపోతే అది నీ కర్మ, నేనేం చేస్తా, నాకేమన్నా తెలుసా, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి చేశా అని అంటే. అది జరిగిందనుకో, చూసావా నేను చెప్పానా, నువ్వు చెప్పినట్టు చేసావు, ఇవాళ అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి ఎంటర్ పెడతాడు. ఇది సైకాలజీ. అంటే ఎటు చూసినా కానీ బిజినెస్ కంప్లీట్లీ. భగవంతుడితో కూడా వ్యాపారమే కదమ్మా, భగవంతుడితో కూడా వ్యాపారమే చేస్తున్నారుగా. లేకపోతే భగవంతుడి దగ్గర దర్శనాలకు ఎందుకమ్మా మార్పులు చేర్పులు కూర్పులు ఎందుకు? ఎందుకు? భగవంతుని చూడడానికి డబ్బులు కట్టాలా అని ఒక్కొక్కసారి నా మనసు చాలా బాధపడుతుంది. భగవంతుని చూడడానికి డబ్బులు కట్టాలా మనం? భగవంతుడికి లేనివాడా ఏమన్నా? ఆ పేరుతో కొన్ని భాగాలు ఏర్పరిచి, కొన్ని శాఖలు ఏర్పరిచి వాళ్ళకి జీతాలు ఇచ్చే క్రమంలో ఇవన్నీ ఉపయోగపడతాయేమో అని అనుకుంటా. నాకు నేనే సర్దుకుంటా. మరి ఏం చేయను, నాకు నేనే సర్దుకుంటా. నాదైతే ఒకటేనమ్మా, సర్వదర్శనం ఏదైతే ఉందో అలాగే అన్ని రకాలుగా అన్ని విధాలుగా దర్శనం అలానే ఉండాలి, అంతే. ఇది నేను అనుకుంటా, జరగదు, నాకు తెలుసు ఆ సంగతి. కాకపోతే ఏంటంటే భగవంతుడి పేరు చెప్పి వ్యాపారం చేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, భగవంతుడి మీద చేసే విధానంలో నమ్మకంతో చేసే విధానం ఒకలాగా ఉంటుంది, వ్యాపారాత్మకంగా ఒకలాగా ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. సో ఇప్పుడు అంటే మనం దేవుడిని పూజించే భాగంలో నైవేద్యం కింద పళ్ళు కూడా సమర్పిస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగానైతే అందరూ అరటి పళ్ళనే ఇస్తూ ఉంటారు. అరటి పండుని పూర్ణ ఫలం అంటారని కూడా కొంతమంది అంటున్నారు. మిగతావి కావా? అలా కాదు, అరటి పండు ఒక్కటే పూర్ణఫలమా? మిగతావి కాదా? దానికి ఉన్న నా సైజులో ఉంటుంది పనసకాయ, అది ఇంకా పూర్ణఫలం. మరి అరటిపండు ఒక్కటే పూర్ణఫలం అయితే మరి ఆడవాళ్ళకి నోముల్లో ఈ నోములన్నీ రకరకాల పళ్ళతో చేస్తారు అంటే అది పూర్ణఫలం కాదా? అమ్మ నేను ఒక మాట చెప్పనా, తాంబూలం ఇచ్చేటప్పుడు వాడే ప్రప్రథమ పండు అరటిపండు. తాంబూలం ఇవ్వటానికి ఒక అర్చకులకైనా, పూజారులకైనా, పంతుళ్ళకైనా, గురువులకైనా, వచ్చిన అతిథులకైనా, ఆడబిడ్డకైనా, ఆడపడుచు పసుపొట్టుకైనా ఫస్ట్ వాడేది తమలపాకు, వక్క, అరటిపళ్ళు. నువ్వు ఎక్కడన్నా చూడు, అందులో కొంత దక్షిణ ఇవ్వాల్సి వస్తే దక్షిణ పెడతారు. సహజంగా ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాడేది అదే. సో ఇంకోటి అంటే నాకు తెలిసి ఈజీ టు క్యారీ, ఈజీ టు బై, ఇది విధానం. కాబట్టి అరటిపండు చేస్తారు, అంతే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అరటిపళ్ళు అయితే అరడజన్ తెస్తారు. ఎందుకని? 20 రూపాయలతో పోతుంది. అదే అమ్మో ఇప్పుడు వీడికి ఈ పళ్ళు ఇవ్వాలా, ఆ పళ్ళు ఇవ్వాలా, అమ్మో ఇవి ఎక్కువ అవుతాయి కాబట్టి వద్దు, అవో రెండు తీసుకుంటారు. ఏముంది, ఒక్కొక్క మనిషి చేసే ఆలోచన ఇద్దాం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో మీరు చూసినవన్నీ నేనేం చేస్తానంటే ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళి నా చేతులతోనే వాళ్ళకి చక్కగా కోసి ముక్కలు పెడతా. ఎందుకంటే ఎవరూ లేరు, నాకెవ్వరు లేరు, భార్య తప్ప. ఎస్, ఐఎమ్ అలోన్ విత్ మై వైఫ్. నాకు నా భార్య తప్ప ఎవరూ లేరు నా కుటుంబ పరంగా. ఎవరికి పెట్టాలమ్మా నేను తీసుకెళ్ళి? కాబట్టి ఏం చేస్తాను, అనాథాశ్రమాలకు వెళ్తాను, వృద్ధాశ్రమాలకు పంపిస్తాను. వాళ్ళంతా తింటుంటే కడుపారా ఆనందపడతాను, దాంతో నా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చే పళ్ళని అటుపోతే వచ్చే పూలు మాత్రం ఇట్లా అలంకారం చేసుకుంటా. ఏదో పిచ్చి నా నాన్నని అలంకారం చేసుకోవటం అంతే. ఆ వచ్చే దక్షిణపరంగా వచ్చేటటువంటి ఇది కూడా మంచి కార్యక్రమాలకు ఉపయోగపెడతాను. కొంతమంది అది కూడా ఇవ్వడానికి బాధపడతారు. సరే, అది నాకు అనవసరం, అప్రస్తుతం. ఈ అరటిపండు అనేది ఏంటంటే ఎప్పుడు అన్నిటికీ ఫస్ట్ ఉండేది కొబ్బరికాయ, అరటిపండు. పళ్ళలో అరటిపండే ఉంటుంది. సో ఈ అరటిపండు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే తాంబూలంలో సహజంగా అది పెడతారు తప్ప పూర్ణఫలం అదొక్కటే ఎలా అవుతుంది అంటే మిగతా ఫలాలన్నీ వృధానా? అంటే అవి మనం తిన్న గింజల నుంచి మొలకెత్తిన కాయలు వస్తాయి కాబట్టి అవి పూర్ణ ఫలాలు కాదు. అరటి చెట్టు పిలుకల నుంచి వస్తుంది కాబట్టి. దొబ్బి తినే ఆలుగడ్డ ఎట్టా వస్తుంది? మనం వేసిన ఎరువే, మనం వేసేదే, మనిషి వదిలే మలమే భూమిలోకి వెళ్ళి అది ఎరువుగా మారి ఆలుగడ్డని మనకిస్తోంది. ఎంతమందికి తెలిసి సంగతి? అమ్మ ఒక్క మాట చెప్పనా, ఏది పనికిరానిది ఉండదమ్మా. ఆలోచింపచేస్తే మనం వెలిగించి వదిలేసిన అగ్గి పుల్లలతో కూడా బొమ్మలు చేసే కళాకారులు ఉన్న దేశం మనది. అంత గొప్ప స్థానంలో ఉన్నాం మనం. కాబట్టి పండు వేస్తే ఇది వస్తుంది. ఈవెన్ అసలు అరటిపండు మనిషి తింటాడు, ఆ అరటి తొక్కలు పశువులు తింటాయి. ఎవరు గొప్ప? అంతేగా. పండు మనకిచ్చి తొక్కు అది తింటోంది, గడ్డి తిని మనకి పాలిస్తోంది, కానీ మనం పశువుల్లానే ప్రవర్తిస్తాం. ఇది వాస్తవం.
ఇది వాస్తవం. కాబట్టి మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఒక పండు పూర్ణఫలమని ఇంకో పండు కాదని ఇవన్నీ ఉత్త వేస్ట్ మాటలు. నేనైతే చచ్చినా నమ్మను. ఎందుకని? నిజంగా పూర్ణఫలం అయితే మరి ఆడవాళ్ళంతా నోములకు ఓన్లీ అరటిపండే వాడాలిగా. ఎందుకు అన్ని పళ్ళు? అదేదో 16 ఫలాల నోము అంటారు, ఏమంతేనా? 16 ఫలాల నోము అంటారు. అన్ని రకాల పళ్ళని 16 చొప్పున చేస్తున్నారు. మరి పూర్ణఫలమే వాడాలిగా, మరి ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు? కాబట్టి అందరికీ తెలియజెప్పేది ఒకటే, ఏది పడితే అది నమ్మి, ఏది పడితే అది విని ఇదే నిజము అని ఒక నిర్ణయానికి రాకండి. సరే, నా జ్ఞానం ఎంతమ్మా? ఆవగింజలో ఆవగింజ అంతా నా జ్ఞానం. మహామహులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు. వెళ్ళి మీరు వాళ్ళని సంప్రదించండి కావాలంటే. ఏమంటే పూర్ణఫలం అరటిపండు అయినప్పుడు మరి మిగతావన్నీ మార్కెట్లో ఎలా అమ్ముడుపోతున్నాయండి అని. ఎస్, ఫలం ఎప్పుడూ పూర్ణమే, ఏ పండు అయితే ఏమమ్మా. అంటే ఇప్పుడు సాధారణంగా ప్రసాదాలు కూడా పెడుతూ ఉంటారు, పులిహోర అని, దద్దోజనం అని. అంటే ఇవి మాత్రమే సమర్పించాలా, లేకపోతే మనం ఏ వంటకమైనా పెట్టవచ్చా? అంటే వీళ్ళు పాపం జర్నీల్లోకి వాటికి ఇళ్లలోకి బ్రేక్ఫాస్ట్గా నైట్ డిన్నర్గా కాస్త ఈజీ టు కుక్ లాగా ఉంటాయి కాబట్టి పాపం దేవుడి పేరు చెప్పి అంత చింతపండు పులిహోర దద్దోజనం నేను తిరిగి తెచ్చేవాడిని. ఎవరో ఎందుకు? రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే లేచి అంత చింతపండు పులిహోర చేసుకొని బేషుగ్గా తింటా నేను. ఇది అంతా కూడా మన ప్రసాదాలలో భగవంతుడికి పండగలప్పుడు చేసేటటువంటి కొన్ని ఉంటాయి విధానాలు. పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, ఇవి భగవంతునికి అత్యంత కీలకం. మన హైందవ సాంప్రదాయంలో మనం అవి చెయ్యాలి, అది మన బాధ్యత, మనం చేస్తాం. కానీ ఇవే చెయ్యాలని ఎక్కడా లేదమ్మా, ఎక్కడా లేదు. కట్టె పొంగలి చేస్తారు, మా బాలభోగం అప్పుడు బ్రహ్మాండంగా పంచుతారు. స్వామివారికి చెయ్యాలంటే ఎన్నో చేస్తాం. పాపం పిచ్చి ఆయన ఏమీ తినడు, ఆయన పేరు చెప్పుకొని మనం శుభ్రంగా తింటాం. 7 రకాల ప్రసాదాలు కూడా, అది బాలాజీ దగ్గర నుంచి మన గల్లీలో ఉండే వెంకన్న దాకా, ఇది కామన్. అయితే ఏంటంటే, నేను 18 సార్లు పడి పూర్తి చేసినప్పుడు, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు సహజంగా నేనని కాదు అందరికీ తెలుసు, ముందు అటుకుల మిక్చరు, ఈ పులిహార, చపాతీలు, ఇవే బాగా ఎందుకని పులిహార ఎప్పుడూ 48 గంటలు ఖచ్చితంగా ఉంటుంది. 48 గంటలు ఖచ్చితంగా ఉండేది పులిహార. దాని తర్వాత దద్దోజనం, అందులో నీళ్లు పోసామంటే ఇక బ్రహ్మాండం. సో ఈ 2 చక్కెర పొంగలి ఉండదు కాబట్టి దాన్ని ఎక్కువ ప్రేరేపించరు. ఆ రోజు గుళ్ళో చేసి ఆ రోజే ఇచ్చేస్తారు, అది బయటకు కూడా రాదు. అదే పులిహార, లడ్డు, ఈ దద్దోజనం, ఎస్, ఇట్స్ అప్లికబుల్ ఫర్ నెక్స్ట్ డే ఆల్సో. సో ఈ క్రమంలో ప్రసాదాలు అనబడే ఆయన ఇవాళ రేపు పాపం అందరు బిజీగా ఉన్నారమ్మా, అందుకే పాపం పిచ్చి ఆయనకి డ్రై ఫ్రూట్స్ పెడుతున్నారు. వాళ్ళకు కూడా ఆరోగ్యానికి, షుగరు, బీపీకి ఉపయోగపడతాయని చక్కగా డ్రై ఫ్రూట్స్ పెట్టి ఒక్క చూపు చూసామంటే మిగతాది మేము చూస్తాం, ఆ చూపు ఏదో అని లాగిచ్చేస్తున్నారు. ఇది అదేని పెట్టట్లేదమ్మా, ఏది పడితే రసగుల్లా పెడుతున్నారమ్మా. ఏం చెప్పను, రసగుల్లా పెడుతున్నారు. ఏమిటంటే 10 మందిలో ఒకళ్ళిద్దరు ఉంటారు, ఆ చిన్న పేడ తీసుకో, ఆ రసగుల్లా తీసుకో, బాగుంటాయి, తీసుకొచ్చి అంతే. లేకపోతే దేవుడు తినడానిక? ఆయన తింటాడా? అంతే. ఇది అందరికీ తెలుసు, ఒప్పుకొని చావరు. లేదు భగవంతుడే తినాలి, మేము ముట్టుకోం. ఎవడన్నా అంటాడా? అమ్మో భగవంతుడి ప్రసాదం, భగవంతుడి ప్రసాదం, అమ్మో అమ్మో తినాలి తినాలి అని తింటారు. ఎందుకని? వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది తెచ్చుకుంటారు. ఎక్కడో చాలామంది భగవంతుడి కోసం చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి భగవంతుడికి చూపించి ఆ తదుపరి అది అందరికీ పంచి అందరూ తిన్నాక మిగిలితే వాళ్ళు తింటారు, లేకపోతే వదిలేస్తారు. ఇలా కూడా ఉన్నారమ్మా చాలామంది, ఇలా కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇలా కూడా, కానీ కనపడరు మనకి. అంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ దేవుడే కనుక ప్రసాదాలు, ఫలాలు అన్ని తినే బెల్లం ముక్క పెట్టరు, బెల్లం ముక్క పెట్టరు, ఇది నిజం. అరే కొన్ని గుళ్ళలో ఇప్పటికీ ధూపదీపాలు లేవు, నైవేద్యాలు లేవు, మహానివేదనలు లేవు, పట్టించుకున్న నాదుడు కూడా లేడమ్మా ఈ రోజుకి. చాలా ఉన్నాయి నాకు తెలుసవి, కానీ ఏం చేస్తాం, ఏం చెయ్యలేము. అంటే ఇప్పుడు అక్కడ దేవుడు లేనట్ట. ఇవన్నీ కాలగమనంలో, కాలచక్రంలో అన్నీ మనం చూస్తూ ఉండాల్సిందే, వాటితో పాటు ప్రయాణం చేయాల్సిందే. అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే దేవుడికి సమర్పించే దాంట్లో ఎలాంటి పూలు, పళ్ళు, ప్రసాదాలు నైవేద్యంగా పెట్టొచ్చు అని? తప్పు ప్రశ్నే తప్పు అమ్మ. భగవంతుడు సృష్టించిన పువ్వమ్మ, భగవంతుడు సృష్టించినటువంటి పదార్థం అమ్మ. ఆయన సృష్టేనమ్మా ఇదంతా. ఆయన సృష్టించింది, ఆయన పేరు చెప్పి మనం వాడుకుంటున్నాం తప్ప. ఇప్పుడు ఒక మాట చెప్పు, చాలా రేర్గా మల్లెపువ్వు ఏం చేస్తాడు, భార్యకి భర్త తీసుకొస్తాడు.
అవునా? ఇప్పుడు మన సీజన్లో ఏ సీజన్లో ఏ పూలు వస్తాయో ఆ పూలే ఇంట్లో వాడతారు, ఆ పూలే భగవంతుడికి వాడతారు. సీజన్తో సంబంధం లేకుండా ఉన్న పూలు 365 డేస్ వాడతారు. ఇది కామన్. ఇది అరే ఎవరో ఎందుకమ్మా, నన్నే తీసుకో. మా ఆవిడికి మల్లెపూలు అంటే మహా ఇష్టం, మహా పిచ్చి. ఏమండి మీరు కొని వచ్చేటప్పుడు తీసుకురండి చక్కగా. కానీ తను ఏం చేస్తుంది, ముందు భగవంతుడికి వేస్తుంది, శ్రీ మహాలక్ష్మికి వేస్తుంది, అమ్మవారికి వేస్తుంది, తరువాత తను వాడుకుంటుంది, అంతే. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఈ రోజు ఈ దేవుడికి ఈ పూలు పెట్టండి. సీజనల్ గాడ్స్ ఏమీ లేదు పాపం అమ్మ. ఇప్పుడు నేను చెప్తా కావాలంటే మేబీ నన్ను కామెంట్స్లో బండ బూతులు తిట్టినా నేను ఇంతే దున్నపోతునే. ఏ దున్నపోతు వర్షం పడ్డా తన పని ఎలా అయితే చేసుకుంటుందో, నన్ను ఎవరు ఎన్ని తిట్టినా నేను నిజమే మాట్లాడతా. వర్షం పడుతోంది, తుఫాను పడుతోంది, దున్నపోతు ఏమన్నా ఆగు నేను వెళ్ళాలి అంటుందా? లేదు ఇట ఏమన్నా అంటుందా? అనదు. నెమ్మదిగా దాని పని చేసుకుంటూ నేను కూడా అంతే. నేను ఒక్క మాట అడుగుతా, దేవుళ్ళకు కూడా ఇచ్చేశారు కదమ్మా, వాళ్ళకు కూడా ఈరోజు నీది చెప్పేశారుగా. ఆదివారం శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు, సోమవారం పరమశివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకన్న. అయిపోయింది సీజనల్. ఈ రోజుల్లో తప్ప ఆ గుళ్ళో మిగతా రోజుల్లో చూడు నువ్వు. ఏ అంటే మిగతా అప్పుడు వాళ్ళు కాదా? అది భగవంతుడికే మనం సీజనల్ ఎఫెక్ట్స్ ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే దైనందిన. అసలు నేను ఒక్క మాట చెప్తానమ్మా మీ మాధ్యమం ద్వారా, భగవంతుడి దగ్గరికి వెళ్ళకపోయినా పాపం పిచ్చాని ఏమనడమ్మా. అసలు వీడు భగవంతుడు రా అని చెప్పినటువంటి, వీడు తండ్రి రా అని చెప్పినటువంటి తల్లిని నమ్మాలమ్మా. తల్లిని పట్టుకోవాలి. ఆ తల్లి పాదాల దగ్గరే ప్రపంచం అంతా చూసాం మనం. తల్లి చెప్తేనేగా తండ్రి ఎవరో తెలిసేది, తల్లి చెప్తేనేగా భగవంతుడు తెలిసేది, తల్లి చెప్తేనేగా మీరు అనబడే గురువు అనే నాలాంటి వాళ్ళని తెలిసేది. అంటే తల్లి తర్వాతే కదమ్మా ఎవరన్నా. సో తల్లిని ప్రథమ స్థానంలో ఉంచి భగవంతుడిని ద్వితీయ స్థానంలో ఉంచాలి. ఇది నిజం. ఈ తల్లిదండ్రులను తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో పెట్టేసేసి బాలాజీ విఐపి బ్రేక్ దర్శనం ఇప్పించండి అంటే అంతకన్నా ఘోరం ఉందా చెప్పమ్మా? అంతకన్నా దారుణం ఉందా? ఈ రోజులలో దాదాపు వర్క్ బిజీ అని చెప్పేసి తీసుకెళ్లి పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు. ఇప్పుడు అది కూడా లేదుగా, ఎవరి కొంపలో వాళ్ళే ఉంటున్నారుగా. పిల్లలేమో అమెరికాలో ఉంటారు, వీళ్ళేమో ఇక్కడ ఉంటారు. అంటే ఒక రకంగా మోడర్న్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నీ ఉంటాయి. వాళ్ళిద్దరు తప్ప ఎవరు ఉండరు. పనివాడు ఉంటారు, డ్రైవర్ ఉంటాడు, తోటమాలు ఉంటుంది, వంట అమ్మాయి ఉంటుంది, అకౌంట్లో డబ్బులు ఉంటాయి. పెద్ద ఆయన శుభ్రంగా పేపర్లు లేకపోతే టీవీ నేను లేకపోతే అదేదో ఎన్టీవీ ఈటీవీ ఆ టీవీ అని చెప్పి న్యూస్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణారామ అనుకుంటూ ఉంటుంది. ఆ పెద్ద ఆయనకు కావాల్సిన వంట అది చూసుకొని అయిపోయింది. ఇంతే. వాళ్ళ మొహం వీళ్ళు, వీళ్ళ మొహం వాళ్ళు తప్ప చూసి చచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎంగేజ్మెంట్లు కూడా ల్యాప్టాప్లోనే జరుగుతున్నాయి. అవునా? ఇక మొగుడు అవసరం లేకుండా పిల్లలు కూడా పుడుతున్నారు ఇవాళ రేపు. సో వీఆర్ ఇన్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇంకెక్కడికి వెళ్తామో తెలియదు. ఒకప్పుడు వృద్ధాశ్రమాలు ఉండేవి, ఇప్పుడు తగ్గాయి. ఎందుకని? మళ్ళీ వేరే వెళ్ళి చావడం ఎందుకులే, మన కొంపలో మనమే ఉందామని అనుకుంటున్నారు వృద్ధ దంపతులు అందరూ అక్కడికే పోతున్నారు కదమ్మా చెప్పు. సో దైనందిన జీవితంలో కాలానికి అనుగుణంగా కాలంతో పాటుగా మనం ప్రయాణం చేస్తున్నాం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. నువ్వు నీ పిల్లలు నీ దగ్గర ఉండాలని ఎలా కోరుకుంటావో, రేపు నీ పిల్లవాడు పెద్ద పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళానికి తగ్గట్టుగా ఉండాలని వాడు కోరుకుంటాడు. ఆబ్వియస్లీ అంతే కదమ్మా. ఇక్కడ నువ్వు నీ పిల్లలు పైకి వచ్చినట్టే వాడి పిల్లలు పైకి రావాలని కోరుకుంటారు, కాబట్టి దూరం వెళ్తారు. వాడు చూసిన కష్టం వాడి పిల్లలు చూడకూడదు అనుకుంటాడు, కాబట్టే వెళ్తారు. ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టకూడదు. తల్లిదండ్రుల యొక్క ఆదరణ, అభిమానం, ప్రేమ దక్కించుకున్న బిడ్డలు అదృష్టవంతులు. సరే, ఇప్పుడు మీరు ఒకవేళ ఈ దేవుడి పేరు చెప్పుకొని బిజినెస్ని చేసే వాళ్ళకి మీరు బాగా చేసుకోండి అని చెప్తా. బాగా చేసుకోండి. జనాలు అన్యాయం అయిపోతారు కదా. ఇప్పుడేదో పెద్ద కొత్తగా కానట్టు దేవుడి పేరు చెప్పి, గురువుల పేరు చెప్పి, బాబాల పేరు చెప్పి, స్వామీజీల పేరు చెప్పి ఆడదాన్ని మానాన్ని దోచేవాళ్ళు ఉన్నారు, అందిన కాడికి డబ్బు దోచేవాళ్ళు ఉన్నారు, ఆస్తులు రాయించుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్ని జరుగుతున్నాయమ్మా, అరే 60-70 ఏళ్ళు వచ్చిన వాడు ఒక అమ్మాయిని, పేరు కూడా తెలియచావదు నాకు, ఒక అమ్మాయిని ఏదో అత్యాచారం చేశాడని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మరి వాళ్ళకి దేశాధినేతలంతా కాళ్ళకి దండం పెట్టారుగా, ఇవాళ వాళ్ళు జైల్లో ఉన్నారుగా, వ్యాపారం చేయట్లేదు. ఎందుకమ్మా వీళ్ళందరికీ ఇన్నేసి ఆస్తులు? ఈ గురువులు స్వాములు అనే వాళ్ళకి ఎందుకు ఇన్నేసి ఆస్తులు చెప్పు? ఉన్నవాడు లేనివాడికి అంత ఇస్తే అసలు లేనివాడు అనేవాడు ఉంటాడా మన దేశంలో? కథమంతే.
నేను బాగుండాలి. అంటే నువ్వు అనుకుంటావు మీరే, నేను కూడా మారిపోవచ్చు. రేపు నేను పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయాను అనుకో, ముందు నేను ఏమనుకుంటాను, ఇప్పుడు సపోజ్ ఒక మంత్రినే అయ్యాను అనుకో, నేను వెంటనే ఏం చేస్తాను, ఇంకో 5-6 తరాలకు సరిపడా సంపాదన నా వాళ్ళకి ఎలా ఇస్తాను అని ఆలోచిస్తానేమో. ఆ సీట్ అట్లా చేసేస్తుందేమో, మనం చెప్పలేము. అమ్మ ఒకప్పుడు మంత్రులు అద్దె ఇళ్లలో ఉన్నారు, ఇవాళ మంత్రి పిఏ కూడా ఉండట్ల. ఇది నిజం, ఇది పచ్చి నిజం. కాబట్టి కాలానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకొని ముందుకు వెళితే బ్రతికి బట్ట కడతాం. అట్ట కాదనుకో, ఇప్పుడు నన్ను తిట్టారనుకో, ఒరే తిట్టబాకండ్రా, మీ నోరు నొప్పి పుడుతుందిరా, నేను మారి చావనరా, నేను ఇలానే ఉండి చస్తా, మీరు ఎందుకురా అనవసరంగా ఇబ్బంది పడతారంట. నేను మనిషినమ్మా, నేను మనిషిగా బ్రతుకుతా, మనిషిని ప్రేమిస్తా, మనిషిగా జీవిస్తా, మనిషిగా చచ్చిపోతా. మా అమ్మ నాకు అదే నేర్పింది. కుల మత వర్గ వైషమ్యాలు నాకు లేవు, నాకు అస్సలు లేవు. నువ్వు నన్ను ఏదంటారు సోషియాలజీ అదంటే ఏమంటారమ్మా దాన్ని, సెక్యులర్, నువ్వు సెక్యులర్ అనుకున్నా సైకిల్ అనుకున్నా, సైకిల్ టైర్ అనుకున్నా, నేను ఇంతే. భగవంతుడి పేరు చెప్పి వ్యాపారాలు చేసేవాళ్ళని నేను చెప్పేది ఒకటే, మీ లాభం కోసం అమాయకుల్ని ఇబ్బంది పెట్టకండి. తప్పదు, వ్యాపారంలో లాభం చెయ్యాల్సిందే. అంతెందుకు, నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అమ్మే బొమ్మలు కానీ పుస్తకాలు కానీ మనం కొన్నావు అనుకో, అది ఇంటికి లేక పనిచేయదు. వాడు ఏదైతే నీకు చూపిస్తాడో అదే బాగా పనిచేస్తుంది, మిగతా పని చేయవు. అది ఇంటికి లేక చూసుకుంటావు, అమ్మా మోసపోయావు. తప్పదు, వాడి భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, వాడికి 4 డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి తప్పదు. కానీ మీ లబ్ధి కోసం, మీ లాభం కోసం అమాయక ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఉన్నవాడిని కొట్టండి, బాగా కొట్టండి, తప్పులేదు. లేని వాడికి మాత్రం పెట్టండి. ఇది నా విన్నపం. భగవంతుడి పేరు చెప్పి వ్యాపారం చెయ్యొద్దు అని నా విన్నపం. భగవంతుడమ్మా, ఆయనకి అన్నీ ఆయనేనమ్మా ఇస్తోంది. పువ్వైనా, పండైనా, కాయ అయినా అన్నీ ఆయనే ఇస్తాడు. మీ మాధ్యమం ద్వారా ఒకటి పూర్ణ ఫలం అని మాట్లాడుతున్నారు కదా కొంతమంది, వాళ్ళకి నాది ఒకటే ఒక సూటి ప్రశ్న. భగవంతుడు సృష్టించింది ప్రతి ఘడియ, భగవంతుడు ఇచ్చింది ప్రతిరోజు. మనం 365 రోజుల్లో ఒక్కరోజు చెప్పు, నువ్వు మంచి రోజు నాడు పండగ వచ్చింది ఉందా? ఒక్కరోజు. సంక్రాంతి వస్తుందా మంచి మాసంలో? ఏమన్నా రాదు. శివరాత్రి వస్తుందా? రాదు. శ్రీరామ నవమి, దుర్గ అష్టమి, కృష్ణ అష్టమి, వినాయక చవితి, దీపావళి, అమావాస్య. ఏమో మరి మిగతా అప్పుడు ఈ రోజులు ఎందుకు పనికిరావు? నేను సూటిగా అడుగుతాను, మిగతా రోజులు అప్పుడు ఎందుకు పనికిరావు? అమ్మో చవితి నేను మొదలు పెట్టాను, నా పిండాకుడు. ఆ రోజు పెళ్ళి ఫిక్స్ అయిందనుకో, చేసుకోకుండా ఉంటాడా వీడు? ఆ రోజు ఎగ్జామ్ ఉందనుకో, గ్రూప్ 1 ఎగ్జామ్, నో చవితినేమో అని అంటాడా వీడు? మరి మిగతా అప్పుడు అమావాస్య అప్పుడు పనికిరాదు. దీపావళి అప్పుడు మాత్రం ఓయమ్మ ఇన్ని స్వీట్లు టపాకాయలు హంగామా చేసి ఫోన్లు పెట్టి మరీ చేస్తారు. అప్పుడు పనికొచ్చినప్పుడు ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ ద హ్యూమన్. మన అవసరాలకి తగ్గట్టు, మనకు కావాల్సినట్టు, మన కన్వీనియంట్ని బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఫలము పూర్ణఫలమే, ప్రతి ఒక్కటి భగవంతుడు ఇచ్చిందే, ప్రతి ఒక్కటి ఉపయోగకరమే తప్ప ఇది తప్పు అది ఒప్పు అనేది లేదు. దయచేసి ఎవరన్నా చెప్పినా కూడా వాళ్ళ మాటలకి లోబడి మూఢనమ్మకాలకి పోయి మీ ఆనందాన్ని మీరు దూరం చేసుకోకండి. ఇదే నేను చెప్పే మాట. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. సో చూస్తున్నారు కదా, అంటే ఏదైతే మనం కొబ్బరికాయలు కుళ్ళిపోతే చెడు అని అనుకుంటామో అది దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అలా జరిగినప్పుడు ఇంకా మనకి ఏదైనా చెడు జరిగేది ఉంటే పోయింది అనుకోవాలి తప్ప అలాంటి మూఢనమ్మకాలకు పోకూడదు. ఇలాంటి మూఢనమ్మకాలని పెట్టుకొని కూడా కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి చెడు జరగకుండా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి గురుగారు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.